గుడ్ మార్నింగ్ అందరూ. సో ఈరోజు ఇప్పుడు పొద్దున్న లేచిన. సో ఈరోజు నేను స్వీట్ పొటాటో ప్లాంటింగ్ ఎట్లా జరుగుతుందో చూపించిన. మొన్న ఇంత పెద్ద అయిందండి. మొన్న ఇంత పెద్ద పెరిగింది. ఇప్పుడు ఇంకోటి చెప్పాలి. ఇప్పుడు ఈ చిన్నవి ఉన్నాయి చూడు, ఇట్లాంటివి ఇప్పుడు మన సాయిల్లో పెట్టాలి. ఇలాంటి సాయిల్ అండి. ఇలాంటి సాయిల్ కొంచెం వెట్ ఉండాలి, ఎందుకంటే దిగు చేయడానికి ఈజీగా ఉంటుంది, ప్లస్ అది మంచి గ్రోత్ ఉంటుంది. అందుకే అండి ఇప్పుడు మనం మన స్వీట్ పొటాటోని తెచ్చుకుందాం అండి. మీకు చెప్తున్నాను, మీ స్వీట్ పొటాటో రోజు ఇట్లా పెరిగేటప్పుడు పెరుగుతుంది, ప్లస్ వాటర్ మస్తు తాగుతుందంటే మీ స్వీట్ పొటాటో చాలా హెల్తీగా ఉందంట. ఇప్పుడు ఇందాక స్నానం చేసి వచ్చిందండి, అందుకే ఫ్రెష్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. చూడండి, ఇదే మా స్వీట్ పొటాటో ప్లాంట్. ఇక్కడ దాకా పెరిగింది. అప్పుడు ఇది ఉంది కదండి, అది ఈ దాకా పెరిగింది, ఇదేమో ఈ దాకా పెరిగింది. అప్పుడు ఇలాంటి స్టెమ్ ఇక్కడ దాకా ఉంటుండే. అందుకే ఇప్పుడు మెల్లగా స్వీట్ పొటాటోని తీసేయండి. మెల్లగా స్టెమ్ కింద పడిపోతుంది, ఏం కాదు. ఒక్క నిమిషం ఆగండి. మీకు స్వీట్ పొటాటో క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇది ఉంది కదా స్వీట్ పొటాటో, ఈ స్వీట్ పొటాటోని ఇల్లు తీయాలండి. ఇది మొత్తం చిన్నది ఇప్పుడు ఉండే ఇవి తీయాలి. మీరు అంటే కిందనే పెట్టుకోవాలి. 2-3 స్టెమ్స్ వదిలేయాలి. రూట్స్ వస్తే దాంతో పాటు పెట్టేయాలి, ఎందుకంటే రూట్స్ చాలా ఇంపార్టెంట్ కదండి. ఫాస్ట్గా డీజేషన్ సాయిల్ ఇచ్చేస్తాను. నిన్న రాత్రి అసలు సాయిల్ అంతా పెట్టిండే సార్, మొత్తం లిక్విడ్ ఉండే. అందుకే పొద్దున్న చూసాకే ఇంత గట్టి అయింది. సో ఇప్పుడు మెల్లగా దీని మీద రూట్స్ కింద ఉన్నాయి, ఎప్పుడు కిందనే ఉన్నాయి. ఎవ్రీ ప్లాంట్కి, ఏ ప్లాంట్ అయినా, మనీ ప్లాంట్, జాస్మిన్, ఏదైనా కూడా, ఎప్పుడైనా కూడా ఏ ప్లాంట్కి ఇది ఒకటి రిమెంబర్ చేసుకోండి. ఏ ప్లాంట్కి అయినా రూట్స్ కిందనే ఉంటాయి. కొన్ని ప్లాంట్స్ అంటే ఒక ప్లాంట్ దానికి రూట్స్ కింద ఉండు. అదే మన మ్యాంగ్రూవ్ ట్రీస్, వీటికే రూట్స్ పైన ఉంటాయి, కింద. అవునండి, అంత నిజంగా మ్యాంగ్రూవ్ ట్రీస్కి ఇలా పెట్టారు కదండి, ఇట్లా పెట్టేయండి. కొంచెం సాయిల్ ఇవ్వండి దానికి. ఏం కాదు, మీరు మంచిగా చూసుకుంటే పెరుగుతుందండి. ఇది మీరు అంత మంచిగా చూసుకోకపోతే పెరగదు. సో ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఉంది కదండి. ఓకే, ఇప్పుడు ఇంకొకటి తీయాలి.
ఓకేనా అండి అపియరింగ్. ఓకేనా, 2-3 స్టెమ్స్ వదిలేయండి, అది పెరుగుతుంది. పెద్ద పెద్ద వదిలేయండి, చిన్న చిన్నవి తీయండి. ఓకేనండి, చిన్న చిన్నవి తీయండి, పెద్దవి కాదు. ఇట్లా మెల్లగా లేపండి స్వీట్ పొటాటోని, జెంట్లీగా మెల్లగా ఇట్లా లేపండి. మీరు లేపేసి చూడండి. అరే అయ్యో, లీఫ్ మీకు తాకుతుందండి, ఏం కాదులేండి, జస్ట్ ఒక 2 minutes కదా. స్వీట్ పొటాటోని జెంట్లీగా లేపండి. లేపి నుండి స్టెమ్, పెద్ద స్టెమ్ కాదు, చిన్న స్టెమ్స్, చిన్నవి ఇట్లా చిన్న ఇట్లా రూట్స్ ఉన్నాయి చూడండి, అవి తీయాలండి. మీరు అట్లా తీసిందో అది ప్లాంట్ పెరగడమే వేస్ట్, అందుకే అండి. సో ఇప్పుడు మనము మళ్ళీ మన సాయిల్ దగ్గర ఒక నిమిషం నేను ప్లాంట్ చేసేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ ప్లాంట్ చేయాలి, లేకపోతే చచ్చిపోతుంది. మళ్ళీ ఇది 26th రోజు ప్లాంట్ చేసినండి. నియర్లీ 1 month అవుతుంది కావచ్చండి. నిజంగా కాదు, నియర్లీ 26 ఫిబ్రవరికి పెట్టాం. ఇంత పెద్దగా అయింది. మా ఫ్యామిలీలో అందరూ అంటున్నారు, వా ఇట్లా పెరిగించిన వారి ఎట్లా వేసాడు, అంత మంచిగా నువ్వు అని మెచ్చుకుంటున్నాను నన్ను. ఒక్క నిమిషం, అయిపోతుంది. ఇప్పుడు చూడండి, అక్కడ ఉండాలి చూడండి, 2 స్వీట్ పొటాటో ప్లాంట్స్. 2 to 3 దీంట్లో పెట్టండి, 2 to 3 ఇక్కడ ఉంచేయండి. ఓకే, మీరు 3 దీంట్లో ఉంచమంటే 3 ఉంచుకోండి. ఇక్కడ 3 ప్లాంట్ చేద్దామంటే 3 చేయండి. 3 చేస్తే మీకు ఇంకా ఎక్కువ వస్తాయి స్వీట్ పొటాటోస్, అందుకే. ఇప్పుడు ఇక్కడ రండి, బ్లాక్ చేస్తుందా? మీరు బ్లాక్ చేస్తే చెప్పండి మాకు. సారీ లీవ్ అయిపోయింది కదా, లీవ్స్ బ్లాక్ అవుతున్నాయి కదా మీకు. ఓకే, అదా మీ ప్రాబ్లం. ఫోన్ ఉంటలేదు, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 2 స్వీట్ పొటాటో ప్లాంట్స్ ఇట్లా ప్లాంట్ చేసేసినాను. మనం వాటర్ తెచ్చుకుందాం. ఇట్లాంటి గ్లాస్ బాటిల్స్ ఉన్నాయి చూడండి, ఇలాంటి ఒక కప్ సైజ్ అంతా తీసుకోండి ఫుల్గా. అంటే ఒక ప్లాంట్ కాదు, మీరు 3 plants ప్లాంట్ చేస్తున్నారంటే ఫుల్ మగ్ తీసుకోండి. ఇట్లాంటిది అదేంటిది 2 ఏమో ఇంత తీసుకోండి, అంతే. ఇంత తీసుకోండి. 3 ఏమో ఇక్కడ, ఫుల్ కాదు ఇక్కడ. ఓకే, నేనేమో 2 కాదు, నేను ఇక్కడ దాకా తీసుకుంటాను. 2 కాదు, ఇంకోటి ప్లాంట్ చేద్దాం. కొంచెం అండి, ఇంకోటి ప్లాంట్ చేస్తున్నాం. చూడండి, ప్లాంట్ చేస్తున్నాం. ఏరో కూడదాం. ఇక్కడ చిన్నది
చిన్నది. ఓ మెల్లగా, జెంట్లీగా, జెంట్లీ. మార్నింగ్ టైంలో ఇది ప్లాన్ చేస్తే బాగుంటుందండి. మన ఫ్రెషెస్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, ప్లాంట్స్కి కూడా పీస్ఫుల్గా ఉంటుంది కదా అండి, కదా? అవును కదా. ఇట్లా చిన్న ప్లాంట్ చేస్తారనుకో, మీరు హాఫ్ తీసుకోవాలండి, ఎందుకంటే చిన్న ప్లాంట్స్ కదా. సో నేను 3 ప్లాంట్ చేసినా కూడా మీరు హాఫే తీసుకోవాలండి, ఓకేనా అండి? వాటర్ తీసుకోవడానికి వెళ్దాం. హాఫ్ తీసుకున్నాం, చిన్నవి కదా, హాఫ్ తీసుకున్నాం. కానీ నేను బకెట్ ఆల్రెడీ నింపేసే పెట్టినాను నిన్న రాత్రి. కాదు, అయ్యో మస్తు ఎక్కువ. ఓకే, హాఫ్ ఓకే, ఎంత ఓకే. ఇప్పుడు ఇవే మెల్లగా సైడ్ టు సైడ్ ఎట్లా ఒకసారి అట్లా పోయండి, మళ్ళా చచ్చిపోతాయండి. అందుకే ఇక చూడండి, కొంచెం ఇక్కడ ఇట్లా పోయండి. ఆ స్లోప్ వల్ల వాటర్ దానికి కిందికి పోతుందండి. కొంచెం పోయండి అంతే, మొత్తం వాటర్ కాదు, అంటే మెల్లగా పోయండి, అంత వాటర్ వద్దు. ఏంటండి అంతే. చూడండి, ఇప్పుడు ఇవి ఒక తెలియదు 8 days పెరుగుతాయో, సారీ చెక్ చేయాలి. తర్వాత ఇప్పుడు మనం ఇంకోటి వాటర్ తెచ్చుకుందాం మన కోసం. చదా కర్రీ చేసినానండి, వాటర్ తెచ్చుకోవడం కాదు. ఇవ్వండి, సో ఇవి ఒక 25 days and 26 days అని అవుతుందండి. So thank you for watching my video. Like, share and subscribe. Like, share and subscribe to my channel. Bye bye.